కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడి ఎంగేజ్మెంట్ జరిగినట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రేహాన్ వాద్రా తన స్నేహితురాలు అవీవా బేగ్తో నిశ్చితార్థం జరిగినట్టు తెలుస్తోంది. అయితే అటు గాంధీ కుటుంబం కానీ ఇటు వాద్రా ఫ్యామిలీ కానీ ఈ ఎంగేజ్మెంట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, ఏంటి దీనిపై అప్డేట్స్? యమున, దాదాపు మనకు ఇప్పుడు చెప్పబోయేటటువంటి వార్త కేవలం ఊహాగానాల నుంచి మాత్రమే వచ్చినటువంటి వార్త. ఎక్కడా కానీ ఇది కాంగ్రెస్కి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా దీన్ని వెల్లడించలేదు. ముఖ్యంగా రెహనా దాదాపు ప్రియాంక గాంధీ తర్వాత ఇక్కడ రాద్రాకు సంబంధించినటువంటి కుమారుడు దాదాపు మనకు రెహాన్ వాద్రా ఎంగేజ్మెంట్ అయ్యింది అన్నటువంటి వార్తలు దాదాపు మనకు 2-3 రోజుల నుంచి కూడా హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని ఇటు అంటే వీరికి సన్నిహితులైనటువంటి ఒక ఫోటోగ్రాఫర్ కి సంబంధించినటువంటి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకే ఇది కొంత మీడియా ముఖంగా కూడా వచ్చినటువంటి అంశం. దాదాపు మనకు రెహాన్ వాద్రాకు సంబంధించినటువంటిది దాదాపు ఇతడు వయసు 25 సంవత్సరాలు. ఇతడు అనేక అంటే క్రికెట్లో కూడా ఇంతకు ముందు కూడా దాదాపు 17వ సంవత్సరంలో ఒక క్రికెట్ గేమ్ ఆడేటప్పుడు తనకి తాకినటువంటి దెబ్బతో తన ఏదైతే స్పోర్ట్స్ నుంచి తన ఆర్ట్ వైపు కూడా తనకు ఏదైతే విద్యాభ్యాసం కొనసాగించాడో అన్నది ఒకటి కీలకమైనటువంటి మలుపని చెప్పవచ్చు. దాదాపు అప్పుడే అక్కడి నుంచి పరిచయమైనటువంటి మనకు అవీవా బేగ్ అన్నటువంటిది ఏదైతే మనకు ముంబైలో చదువుకునేటప్పటి నుంచి కూడా ఈమె పరిచయము దాదాపు 7 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే మంచి ఫ్రెండ్, తర్వాత 7 సంవత్సరాల తర్వాతనే ఆమెకి ప్రపోజ్ చేశారు. దానితో ఇరు కుటుంబాలు కూడా వాళ్ళకి పరిచయాలు, తర్వాత ఇరు కుటుంబాలు కూడా వీరి అంటే వీరు ఎవరైతే ఇతడు వాద్రా ఎవరైతే ఉన్నారో అతడు ప్రపోజ్ చేసిన తర్వాత ఆమె ఒప్పుకోవడంతో ఈ విషయాన్ని పెద్దలకు చెప్పడం జరిగింది. అంటే అటు వాద్రా అనుకోవచ్చు, ఇటు రెహాన్ గా సంబంధించినటువంటి ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒప్పుకోవడంతో ఒక్కసారిగా ఇది పెళ్లి పీటల వరకు కూడా వెళ్తుందా అన్నది మాత్రము ఇంకా మనకు ఏదైతే వాద్రా కుటుంబం నుంచి కానీ ఇటు గాంధీ కుటుంబం నుంచి కూడా ఎటువంటి సమాచారం అయితే ఇప్పటి వరకు అయితే లేదు. కానీ ముఖ్యంగా ఏదైతే వార్తలు వస్తున్నటువంటి విషయంలో మాత్రం ఇద్దరు కూడా ఒకే అభిరుచులతో వాళ్ళ ఎడ్యుకేషన్ సాగింది. వీరిద్దరు కూడా ఢిల్లీలో కీలకమైనటువంటి ఏదైతే స్కూల్లో చదవడమో తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్ట్కు సంబంధించినటువంటిది ఇద్దరు కూడా మనకు ఫోటోగ్రఫీ సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా పూర్తి కావడము, అక్కడి నుంచి వాళ్ళ పరిచయం ప్రారంభము. దాదాపు 7 సంవత్సరాల పాటు లివింగ్ రిలేషన్లో ఉన్న తర్వాతనే ప్రపోజ్ చేసిన తర్వాతనే ఇరు కుటుంబాల పెద్దలు ఓకే చెప్పినట్లు దీనికి సంబంధించినటువంటిది కీలకంగా పెద్దల నుంచి మాత్రము ఎలాంటి ఇంకా వారి పెళ్లికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎక్కడ కూడా వెల్లడించలేదు. కానీ దాదాపు మనకు ఇక్కడ వచ్చినటువంటిది రెహాన్ వాద్రా తన ఆర్ట్కి సంబంధించినటువంటిది ఫిల్మ్కి సంబంధించినదే కాకుండా తను రాజకీయానికి సంబంధించినటువంటి స్కూల్ ఆఫ్ ఓరియంటల్ ఆఫ్రికన్ స్టడీస్లో కూడా తన విద్యాభ్యాసం రాజకీయపరమైనటువంటి పొలిటికల్ సంబంధించినటువంటి సబ్జెక్టుకి తను పూర్తి చేయడం జరిగింది. ఇటు మనకు అవీవా బేగ్ అనేది ఈమె తను ఒక ఫోటోగ్రఫీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అమ్మాయి. తర్వాత ఈమె ఒక మాజీ ఫుట్బాల్ ప్లేయర్ అన్నటువంటిది కూడా కీలకంగా సమాచారం అందుతుంది. కానీ ఇరు కుటుంబాలు కూడా ఢిల్లీలోనే, అంటే ఇటు అవీవా బేగ్ సంబంధించిన ఫ్యామిలీ కూడా ఢిల్లీలోనే నివసిస్తున్నారు. కానీ కీలకంగా వీరికి సంబంధించినటువంటి ఏదైతే ఎంగేజ్మెంట్ అయ్యింది అన్నటువంటి వార్తలను మాత్రము అటు కాంగ్రెస్ గాంధీ కుటుంబం కానీ ఇటు వాద్రా కుటుంబం కానీ ఎక్కడ కూడా వెల్లడించలేదు. కానీ ఏదైతే ఎంగేజ్మెంట్ అయినటువంటి వార్తలు మాత్రం హల్చల్ చేస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కళ.